వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఐఐటి నీట్ లాంటి ఎగ్జామ్స్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఐఆర్ఎస్, ఐఏఎస్, ఇంకా బ్యాంకింగ్ సంబంధించి ఎన్నో ఎగ్జామ్స్కి వారి గైడెన్స్తో స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి కారణమయ్యారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇవాళ టాపిక్ చూసేసి ఈ మధ్య కాలంలో 2024కి సంబంధించి గత 3 నెలల్లో చూసుకున్న రష్యన్ ఎక్కువైపోయింది, లేఆఫ్స్ ఎక్కువైపోయినాయి ఐటీ జాబ్స్కి సంబంధించి. దీనిపై సతీష్ గారు ఏమంటారు విందాం. సతీష్ గారు, లేఆఫ్స్ గురించి మీరేం మాట్లాడతారు? డెఫినెట్గా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అండి. అవును, రకరకాలుగా ఎక్కువ మంది మాట్లాడుకున్నటువంటి టాపిక్. అంటే ఫస్ట్ ఇది చెప్పే ముందండి, అసలు లేఆఫ్స్ అనేది ఒక ఐటీ సెక్టర్కి సంబంధించి మాత్రమే లేదు, మిగతా సెక్టర్స్లో కూడా ఉంది అన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, మనం ఏమనుకుంటున్నామంటే ఐటీ సెక్టర్లో మాత్రమే లేఆఫ్స్ ఉన్నాయనుకుంటున్నాం. కాదంటే మిగతా అన్ని ఇండస్ట్రీస్లో కూడా లేఆఫ్స్ జరుగుతున్నాయి. మేబీ ఇది ఎక్కువగా మనం మాట్లాడుకుని పెద్ద ఇండస్ట్రీ అవ్వడం వల్ల భారతదేశంలో పట్టుదలగా, మిగతావి చిన్న చిన్నవి అవ్వడం వల్ల అంత మనం దాని గురించి ఎక్కువగా మనం పట్టించుకోవట్లేదు. అవును. ఎందుకు మిగతా ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది అని అంటేనండి, ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ పెరుగుతుందో ఆ పెరుగుతున్నటువంటి టెక్నాలజీ అబ్నార్మల్గా చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. ఎక్స్పోనెన్షియల్గా అన్న పదాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. స్లోగా పెరిగితే పర్లా టెక్నాలజీ కాదు. ఎక్స్పోనెన్షియల్గా ఎప్పుడైతే మీకు ఈ 2022 థర్డ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి టెక్నాలజీ మీరు చూసుకున్నట్లయితే, ఏఐలో వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులు ఎగ్జిస్టింగ్ మెథడాలజీస్ మీద, ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ మీద, ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ మీద, అన్నిటి మీద కూడా సీవియర్గా పడుతుంది ఎఫెక్ట్. పడటం వల్ల ఏమవుతుందంటేనంటే ఆటోమేషన్ బాగా పెరుగుతుంది. ఆటోమేషన్ బాగా పెరగడం వల్ల మిగిలిన ఇండస్ట్రీస్లో జాబులు పోతున్నాయి. ఇట్స్ నాట్ అబౌట్ ఐటీ జాబ్స్. ఓకే, మనం ఏమనుకుంటున్నామంటే ఐటీ అనేది సపరేట్గా ఒక జాబు, లేకపోతే దానికి ఏదో ఒక ఇండస్ట్రీకి లింక్ అయి ఉండాలి కదండి. ఇప్పుడు మీరు ఐటీ ఇంజనీరు, ఎవడో కూడా పని అయితే చేయాలి కదా, ఫైనాన్సో లేదా ఫార్మానో ఎవడో కూడా పని చేయాలి కదా మీరు. అవును. అంటే ఏమవుతుందంటేనంటే ఇప్పుడు మెకానికల్ రిలేటెడ్ ప్రొడక్షన్ యూనిట్ ఉందంటే, ఆ ప్రొడక్షన్ యూనిట్కి కూడా ఈ టెక్నాలజీ వెళ్ళి అక్కడ జాబ్స్ పోతాయి. ఓకే, ఆటోమేటిక్గా జరిగే విధానం. అలాగే అగ్రికల్చర్ సెక్టర్, అక్కడ చాలా వరకు ఆటోమేషన్ జరుగుతుంది. ఫార్మా ఇండస్ట్రీ, అంటే రిపీటెడ్గా చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆటోమేషన్ అయిపోయినాయి. ఇప్పుడు బ్రెయిన్తో చేయవలసిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. నౌ వీఆర్ ఇన్ ద ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. జస్ట్ ఇంక 1 ఇయర్లోనే, ఎక్కువ టైం కూడా లేదు, 1.5 ఇయర్లోనే ఈవెన్ చాట్ జీపీటీ కోఫౌండర్ CEO శామ్ కూడా చెప్పింది ఏంటంటే 5th వర్షన్కి వస్తే చాట్ జీపీటీ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. మీ ఇమాజినేషన్ కూడా అందదని అతను చెప్పిన మాట, నేను చెప్పే మాట కాదు అది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఏఎస్ఐ అనేది మేము ఇంకా ఎక్కువ టైం పడద్దు అనుకున్నాము, బట్ వితిన్ 2 ఇయర్స్లోనే 3 ఇయర్స్లోనే ఏఎస్ఐని మనం చూస్తామని చెప్పేసి అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారండి వాళ్ళు. మైక్రోసాఫ్టే కదండి, మిగతా కంపెనీస్ కూడా. ఎప్పుడైతే మీకు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చిందో, అంటే మనిషి మేధాశక్తికి ఈక్వల్, మనిషి ఆలోచించినట్టే, రెస్పాన్స్ ఇచ్చినట్టే, థింక్ చేసినట్టే. ఓకే, ఏఎస్ఐ తర్వాత మనిషిని మించి థింక్ చేసి టెక్నాలజీ నెక్స్ట్. చూసారు, ఫస్ట్ రిపీటెడ్ థింగ్స్, జస్ట్ రోబోస్ మనం సినిమాలో చూసినట్టుగా. జనరల్ ఇంటెలిజెన్స్, అది జనరల్గా అందరూ చేసే పనులు. సూపర్ అంటే మనిషి. నెక్స్ట్ ఇంకొక టెక్నాలజీ వస్తుంది, దానికి మనిషికి మించిన ఆలోచన విధానంతో ముందుకు వస్తుంది. మనిషి అయినా తప్పు చేస్తారు తప్ప తప్పు చేయదు. ఓకే, అంటే కావాలని ఎవరైనా ప్రోగ్రామింగ్ చేసి తప్పు చేయాలని చెప్తే తప్ప, రోబో సినిమాలో చేసినట్టుగా. దీనివల్ల ఏమవుతుందంటేనంటే ఈ లే ఆఫ్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ, ఇట్ ఎఫెక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, బికాస్ ఆఫ్ ఆటోమేషన్, ఇన్నోవేషన్స్, టెక్నాలజీ చేంజింగ్, రీస్ట్రక్చరింగ్. ఇది ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అప్లికేబుల్ టు ఎనీ ఇండస్ట్రీ అంటున్నానండి నేను. ఫర్ ఎగ్జాంపుల్ పాకెట్ ఎఫ్ఎం రేడియో ఉంది కదా, పాకెట్ ఎఫ్ఎం 200 మంది రైటర్స్ని తీసేశాడు. ఇప్పుడు 2024 మన టాపిక్లో వద్దాం, రియల్ టాపిక్లో. 2024లో రిసెషన్ ఏ విధంగా ఉంది, లేఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే రైటర్స్ని తీసేసాడు. అంటే రైటర్స్ అక్కర్లా. ఇదేమో ఐటీకి సంబంధించిన జాబ్ ఏం కాదు, మామూలు కాదు సార్. ఎందుకు అక్కర్లేదంటే టెక్నాలజీ వచ్చిన కొత్తలో క్రియేటివ్ ఫీల్డ్ ఎఫెక్ట్ పడదో. క్రియేటివ్ ఫీల్డ్ ఎప్పుడు క్రియేటివ్గానే ఉంటుంది కదా, మనిషి క్రియేటివ్ కదా, దాని మీద పడదో, మిగతా వాటి మీద పడుతుంది. లాస్ట్ ఎఫెక్ట్ అయ్యేది క్రియేటివ్ ఫీల్డ్ అని చెప్పారు జనం. ఇప్పుడు ఏమైంది తెలుసా,
ఫస్ట్ పట్టమే క్రియేటివ్ ఫీల్డ్ మీద పడింది దెబ్బ. సినిమా కథలకి రైటర్స్ అక్కర్లా. నెట్ఫ్లిక్స్లోకి వెళితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కొత్తగా ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే వాడు ఆల్రెడీ ట్రయల్ వర్షన్ రిలీజ్ చేశాడు రీసెంట్గా, వెరీ రీసెంట్గా. క్యారెక్టర్స్ని మీరే చెప్పి కథని మీ జస్ట్ మీ అవుట్లైన్ చెప్తే కథ క్రియేట్ చేసి సినిమా ఇచ్చేస్తుంది మీకు. అది ఓకే. అంటే సినిమా కూడా టైటిల్ మీరు పెట్టుకుని సినిమా ఇస్తుంది. క్యారెక్టర్స్ చెప్తే చాలు, డిజైన్ చేసుకుంటుంది. అదే ఓకే. ఒక 2.5 hours సినిమా మీరు డిజైన్ చేసుకుని చూసేయచ్చు. మీ డ్రీమ్లో ఇలా అయితే బాగుంటుందని అనిపించిందండి ఒకటి, మీరు ఇచ్చేయచ్చు. నెట్ఫ్లిక్స్ నౌ ఈజ్ డెవలపింగ్, ఆల్రెడీ ట్రయల్ వర్షన్ రిలీజ్ అయింది. అంటే నేను ఉదాహరణ ఒకటి రెండు చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటెల్ తీసుకోండి ఉదాహరణకి, రీసెంట్గా మీరు చూసుకున్నట్లయితే 15,000 మందిని తీసేసింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2024 ఇన్ Q2. దిస్ ఈజ్ Q2 అండి, అంతే కదండి. ఫస్ట్ క్వార్టర్ అంటే 3 నెలలు, మార్చి దాకా, ఏప్రిల్ మే జూన్ Q2, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ Q3, Q2 మాట్లాడుతున్నాను నేను. ఇంటెల్ తీసిన 15,000 మంది ఎంప్లాయీస్లో కంపెనీ సైజులో 15%, అది 15% తీసేసింది. నెమ్మదిగా తీసుకుంటూ వస్తుంది. ఆల్మోస్ట్ 10 billion కాస్ట్ సేవింగ్స్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. కాస్ట్ సేవింగ్లో వచ్చింది. మీరు అనొచ్చు, అదేంటి సార్ కాస్ట్ సేవింగ్ ఎందుకు, లాభాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు అర్జెంట్గా కాస్ట్ సేవింగ్ చేసి ఉద్యోగాలు ఎందుకు తీయాలి? జనరల్గా యాజ్ ఏ నార్మల్ ఎంప్లాయ్ కింద ప్రతి వ్యక్తికి వచ్చే డౌట్ ఇది. ఇప్పుడు కాగ్నిజెంట్ 2.5 లక్షలకే ఉద్యోగాలంటే మనం ఒక వీడియో కూడా ఎక్కడో చేసాం మనం. కాస్ట్ కట్ చేయాలి, నేను సేవ్ చేయాలి, నెలకు 20,000 ఇస్తాను, ఐటీ ఇంజనీర్లు కావాలంటే ఇండియాలో కుప్పలు దొరుకుతారు 20,000కి. బట్ ఆ సీఈఓ తీసుకునే శాలరీ ఇండియాలోనే హైయెస్ట్, 186 కోట్ల రూపాయలు. వీళ్ళ కాస్ట్ ఎందుకు సేవ్ చేస్తారు అన్న పాయింట్కి ఏంటంటే, జాబులు ఎందుకు పోతున్నాయి దానికి మనం బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకుందాం మనం. ఓకే. కంపెనీస్కి లాస్ రావడం వల్ల జాబ్స్ తీయడం లేదు కాదు. జాబ్స్ ఎందుకు తీస్తున్నాయంటే ఈ డబ్బులు పట్టుకెళ్ళి టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఓకే. చాలామందికి తెలియని విషయం ఇది. ఇప్పుడు HCL టెక్నాలజీస్ తీసుకున్నా, మీరు ఎలాంటి కంపెనీ తీసుకున్నా ఇండియాలో 25% ఆఫ్ దేర్ బడ్జెట్ దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఆన్ రీసెంట్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్ అండ్ AI అండ్ ఎక్సెట్రా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఫ్యూచర్ మొత్తం ఆటోమేషన్ చేయాలి కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు నేను కట్ చేసుకుని బిజినెస్ పోయినా పర్లా, నా బిజినెస్ తగ్గినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, మొత్తం డబ్బుల్ని తగ్గించి డబ్బులు మొత్తాన్ని ఇన్నోవేషన్ వైపు కానీ నేను పెడితే ఇది 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో నాకు అది రిజల్ట్ ఇస్తాను. నేను వెళ్ళి మళ్ళీ ఇప్పుడు చాట్ జీపీటీ అన్నది అందరికీ తెలిసిన పదం ఒకటే, బట్ అలాంటి చాట్ బాక్సులు, సెర్చ్ ఇంజిన్లు వేలల్లో ఉన్నాయండి, ఇప్పుడు తయారవుతున్నాయి. ఏ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాడు తయారు చేసుకుంటున్నాడు, దానికి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ పెడుతున్నారు. అలా పెట్టారు. వాళ్ళు లే ఆఫ్ చేసినప్పుడు చాలా క్లియర్గా కూడా చెప్తున్నారు, ఇదేమీ సీక్రెట్ కాదంటది. వీ వాంట్ టు ఇన్వెస్ట్ ద మనీ ఇన్ టు ద రీసెంట్ టెక్నాలజీస్, AI టెక్నాలజీస్ ఆర్ సంథింగ్ ఎల్స్. టెంపరర్లీ స్లో డౌన్ అవుతున్నారు కావాలని. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్లీ రిసెషన్, ఇట్స్ నాట్ కంప్లీట్లీ లాస్ అవ్వడం వల్ల కాదు. కంపెనీస్ ప్రాఫిట్లో ఉన్న, చాలా కంపెనీస్ ప్రాఫిట్లో ఉన్న కంపెనీస్ కూడా జాబులు తీసేస్తున్నాయి. బికాజ్ ఆ మనీని పట్టుకుని ఇంకో చోట ఇన్వెస్ట్ చేయాలి. ఇది తర్వాత స్టేజ్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఊహించండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ లేఆఫ్స్కే మనం ఇలా ఆలోచిస్తున్నాం కదా, ఈ డబ్బు తీసుకెళ్ళి టెక్నాలజీ మీద పెట్టి టెక్నాలజీ కానీ వస్తే, ఇప్పటికే వస్తుంది, ఇంకా వస్తే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఇవాటికి మీకు ఆంధ్ర వచ్చేసి ఉంటుంది. ఎవరు ఉండిన పరిస్థితి సార్. సతీష్ గారు భయపెడతాక చెప్తున్నారు అనుకోవద్దు, చూస్తున్నారు కదా సార్ బయట జరిగేది. చూస్తున్నారు. ఇప్పుడు నేను నెంబర్లో చెప్తున్నాను కదండి, గూగుల్లోకి వెళ్ళి 2024లో Q2 ఉన్న లే ఆఫ్స్ ఏంటని కొట్టండి. వాళ్ళ కంపెనీ సీఈఓస్ ఏం చెప్పారు చెప్పండి. ఇంటెల్ కంపెనీ సీఈఓ ఏం చెప్పాడు తీసే ముందు, క్యాపిటలైజేషన్ ఆఫ్ AI ట్రెండ్స్, దిస్ ఇస్ ద వర్డ్ దట్ ఇంటెల్ సీఈఓ టోల్డ్. క్యాపిటలైజేషన్ ఆఫ్ AI ట్రెండ్స్ అంటే క్యాపిటల్, ఆ మనీని క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద AI ట్రెండ్స్ మీద పెడుతున్నాడు వాడు. బికాస్ ఆఫ్ దట్ 10 billion నాకు కావాలి, తీసి పాడేశాడు 15%. సింపుల్. వాళ్ళ లాజిక్ అదే కదా. వాళ్ళు ఏమి నాకు లాస్ వచ్చింది కాబట్టి తీస్తున్నానని ఎవడో చెప్పలేదే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ 1000 మందిని తీశాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే మైక్రోసాఫ్ట్ లేకపోతే ఫేస్బుక్ ఇవన్నీ చెప్తాను, వీటిలో జాబులు తీస్తున్నారని అనుకుంటారు కదా. ఇదే మైక్రోసాఫ్ట్లో చాలా చోట్ల జాబులు పెరిగినాయి. రీసెంట్ ట్రెండ్స్ టెక్నాలజీస్ ఎవరికైతే LLM కానీ లేకపోతే ఏదైతే మీకు డీప్ మామూలుగా టెక్నాలజికల్గా ఇన్వాల్వ్ అయినటువంటి ఏవైతే ఫీల్డ్స్ ఇప్పుడు నడుస్తున్నాయో దానికి రిక్వైర్మెంట్ మనుషులు లేక చచ్చిపోతున్నారు. ఇదే మైక్రోసాఫ్ట్ వాడు. ఓకే. అవి తీసుకుంటున్నాడో, ఏదైతే ఆటోమేషన్ అయిపోతుందో, ఇప్పుడు మిక్స్డ్ రియాలిటీ కానివ్వండి, అజ్యూర్, మూన్ షాఫ్ట్, అంటే కొన్ని డివిజన్స్ మొత్తాన్ని లేపేస్తున్నారు వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాడు. ఓకే. అలా తీసేసింది 1000 మందిని. కానీ లాజికల్గా తీసింది 1000 మందిని తీసాడు కదా, కానీ యాక్చువల్గా తీసుకున్నది కూడా ఉంటారన్నాడు. తీసుకున్నదేమో డిఫరెంట్ పీపుల్, తీసేసింది వేరే వాళ్ళని. తీసేసినప్పుడు పనికిరాన్నాడు. అది అంటే ఆ ఫీల్డ్ ఇంక లేదు. కొత్తగా ఇప్పుడు లేటెస్ట్గా PhDలో లేకపోతే పెద్ద లేటెస్ట్ ఏరియాస్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని తీసుకుంటున్నాడు. మరి ప్లాట్ఫామ్ మీద అంతే కదండి, కావాల్సిన తీసుకుంటాడు కదా. అలెక్సా విన్నామండి ఏదో ఇప్పుడు అమెజాన్లో ఇప్పుడు ఉందేట, అది అవసరం లేదు. అది
మొత్తం లేచిపోయింది. అది ఇప్పుడు శాంసంగ్ బోల్డ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి లేవు. చాలా ప్రొడక్ట్స్ మీకు శాంసంగ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కానీ ఇంటెల్ కానీ చాలా ప్రొడక్ట్స్ ఏవైతే మార్కెట్లో దొరుకుతాయో అవి లేవండి. ఆ వింగ్సే లేవండి, మొత్తం తీసేశారు ఎట్లని. మరి కొత్త కొత్తవి వస్తున్నాయి. ఆ వింగ్స్లో వర్క్ చేసి అది మాత్రం చేసినట్టు అడాప్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు అంతే పోయినట్టే జాబ్స్ వాళ్ళకి. యూకేజీ ఒక కంపెనీ ఉందండి బోస్టన్లో, కంపెనీ పేరే యూకేజీ. అది యాక్చువల్గాను ఆల్మోస్ట్ 2200 మందిని తీసేసింది. 14% ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. ఒక కంపెనీ స్ట్రెంగ్త్లో 14% తీసేశారు. వాళ్ళు ఏమంటున్నారు, గ్రోత్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసాం, దానికి ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నాం మేము కొత్త ఏరియాస్ని. కాదండి, ఒక కంపెనీ ఒక బిజినెస్ చేస్తుందండి, ఈ ఏరియా అవుట్డేటెడ్ అయిపోతుంది, మన దీంట్లో మనం వ్యాపారం చేయలేం, దానికి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. కొత్త ఏరియా వైపు అడుగులు వేయాలి, మరి ఇన్వెస్ట్మెంట్ వద్దా? ఒక డెల్ ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళాను నేను రీసెంట్గా, డెస్క్టాప్ పెద్దది. అక్కడ తెలిసిన ఒక వ్యక్తి ఉంటే కొంచెం హై లెవెల్ పొజిషన్ అతనితో నేను అతను మాట్లాడుతుంటే రీసెంట్గా కొంతమంది బ్యాక్ సర్వీస్ సేల్స్కి సంబంధించి ఏంటంటే ఎలా ఉంది ఏంటి అని అడిగితే, సార్ సేల్స్ మెన్స్ మొత్తాన్ని తీసేస్తున్నామండి అన్నాడు. అదేంటి అని అన్నాను నేను. కాదండి, ఇప్పుడు మామూలుగా వెళ్ళి ఈ సేల్స్ సిస్టంలో ఈ మెకానిజంలో అసలు మేము బిజినెస్ చేయలేము, మేము మొత్తం డిజిటలైజేషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడాలజీ మేము తయారు చేసుకున్నాం, ఆ మెథడాలజీ కొంతమంది ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి మెథడాలజీ ఏదైతే సేల్స్ సిస్టమ్ ఉందో, మాట్లాడడం, వెళ్ళటం, టెలిఫోన్ కాలింగ్ చేయడం, ఇది ఈ సిస్టమ్ మొత్తం పోయింది. అంతా టెలికాలింగ్ అంతా ఆటోమేటిక్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఇదంతా లేదండి, వేరే మెథడ్లో ఉందండి, మొత్తం వీళ్ళందరినీ తీసేస్తున్నామండి, వీళ్ళు మాకు సూట్ అవ్వరండి. 6 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, వాళ్ళకి అయ్యే మాటలు వచ్చి మాట్లాడటం, అది మాకు సూట్ అవ్వదు, తీసుకొని కొత్త తీసుకుంటున్నాడు, తీసేస్తున్నాడు, అయిపోయింది అంతే. చూస్తారా అంటే మరి దానికి పెట్టుబడి పెట్టాలి కదా, ఇప్పుడు డెల్ కంపెనీ పెట్టాలి కదా పెట్టుబడి, వేరే కొత్త టెక్నాలజీని చేయాలి అంటే డెఫినెట్గా ద మ్యాన్ పవర్ ట్రైనింగ్ అని డిఫరెంట్ ఉంటుందండి. వాడు ఇక్కడ కట్ చేస్తున్నాడు, అక్కడ పెడుతున్నాడు. దిస్ ఇస్ హౌ సిస్టమ్ ఈజ్ నౌ. ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాం మనం. 2024 and 2025 at most 2020 part of the 2026 it is a transition stage. కంప్లీట్లీ రీవ్యాంప్ అవుతుంది కంపెనీస్ అన్నీ కూడా. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ట్యూట్ కంపెనీ ఉందండి, కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ, 1800 మందిని తీసేసింది కంపెనీలో 10% ఫోర్స్ని. ఇది ఓన్లీ జూలై మంత్లో తీసిన జాబ్లు, ఇట్స్ నాట్ దట్ కంప్లీట్గా కాదండి. అట్లాగే డైసన్ కంపెనీ ఉందండి, బ్రిటిష్ అప్లయన్సెస్కి సంబంధించి, 1000 మందిని తీసింది. 1000 మంది అంటే కంపెనీ సైజ్ 4000, అందులో 1000 మందిని తీసేసింది. ఇందులో డౌట్ వస్తుంది కొంతమందికి, ఈ వీడియో విన్న వాళ్ళకి, ఏముందండి సార్ 1000 మంది 1500 చెప్తున్నారు, చిన్న నెంబర్ లేకది పోతే ఏంటి అని అనుకుంటారు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే కంపెనీ సైజే వేలలో ఉంటుంది అంతే. ఇది డైసన్ కంపెనీ టోటల్ స్టాఫ్ 4000 అంతే, అందులో 1000 తీసారంటే చిన్న విషయం అనుకుంటున్నారు మీరు, పెద్ద విషయం. ఇప్పుడు మన సోకాల్డ్ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ అని ఫేస్బుక్ లేదా ఇంకోటి అంటున్నామో, అవి తగ్గిపోయి 80,000 60,000 వచ్చేసినాయి అంటే, అందులో 10,000 తిత్తే ఎక్కువ కదా, 5,000 తిత్తే ఎక్కువ కదా, అంతే కదంటే. ఇండియాలో మీకు జనరల్గా మీకు 50,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరానికి 1,000,000 మంది ఉద్యోగాలు బయటకు వస్తున్నారండి, 10 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారండి. ఈ కంపెనీలో ఉన్న కంపెనీ సైజెస్ గురించి మీకు అవగాహన లేక, అసలు ఫస్ట్ కంపెనీ సైజెస్ తెలియాలండి ఐటీ ఇండస్ట్రీస్లో, దెన్ యూ విల్ రియలైజ్ అసలు ఫేస్బుక్ కూడా ఎంతమంది తీసుకుంటాడు, అమెజాన్ ఎంతమంది తీసుకుంటాడు, అసలు ఎంత రిక్వైర్మెంట్ ఎంతమంది ఉంది ఏంటి అన్నది అది సపరేట్ వీడియోలో మనం చెప్దామండి. మీరు చూసుకున్నట్లయితే ఈ శాలరీస్ చాలా కంపెనీస్లో ఇప్పుడు చేస్తున్న లే ఆఫ్ చేయడంతో పాటుగా ఇప్పుడు జరుగుతున్న మేజర్ డ్రాబ్యాక్ ఏముందంటే యూఎస్లో పర్టికులర్గా, ఒక్కసారి H1లో ఉన్నప్పుడు జాబ్ పోతే ఒక 2-3 వీక్స్ గ్యాప్ వస్తే ఇండియా వచ్చారు. మీరు చాలామంది ఏమనుకుంటారంటే H1 పిక్ అయింది కదా 3 ఏళ్ళ పాటు ఉండొచ్చు అనుకుంటున్నారండి. ఇది చాలా మిస్కాన్సెప్షన్. ఇది ఓపీటీ కూడా అంతే, మీరు స్టడీ అయిపోయింది 3 ఏళ్ళు ఓపీటీ ఉంటుంది, 1+1 ఎక్స్టెండ్ చేసుకుని సిస్టమ్ ఉంది, 1+2. మనం అనుకుంటున్నాను 3 ఏళ్ళు అక్కడ నుండి ఉద్యోగం ఎత్తుక్కోవచ్చు అనుకుంటున్నారు మీరు, కాదు. విత్ ఇన్ 90 డేస్లో ఉద్యోగం రావాలి, లేకపోతే వెనక్కి వచ్చేయాలి. కన్సల్టెన్సీ దగ్గర దొంగ ఉద్యోగాలు పెట్టి అలా పెట్టేదో కొంత మేనేజ్ చేస్తే చేసుకుంటారు తప్ప, ఇట్స్ ఎ రూల్. H1లో ఉద్యోగం పోయింది అనుకోండి, ఉద్యోగం నేను ఎత్తుక్కుంటాను 2-3 నెలలు అక్కడ ఉంటుంటే నెత్తుకునేవారు, మళ్ళీ ఎవరో కూడా స్పాన్సర్ చేయాలి మీకు. చాలామంది ఏమనుకుంటారంటే మిస్కాన్సెప్షన్, H1 అంటే 3 ఏళ్ళు కదా, ఉద్యోగం పోతే పోయిందిరా 2-3 నెలలు మనం ఏదో సాలరీస్ ఇంటికాడి నుంచి డబ్బులు తెప్పించుకుని బతికేద్దాం, మన దగ్గర డబ్బులు కాదు. ఇట్స్ ఎ రూల్ దట్ H1లో మీకు జాబ్ పోతే 2-3 వారాలు కూడా అఫీషియల్గా ఉండడానికి లేదు. యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ బికాజ్ యూ ఆర్ ఇన్ ద వర్కింగ్ వీసా. ఓపీటీ కూడా అంతే, విత్ ఇన్ 90 డేస్లో రాకపోతే వచ్చేయాలి. ఇవి రూల్స్ అండి ఇవి. సో ఇది ప్రాబ్లం ఎక్కువైపోయింది ఇప్పుడు. అట్లాగే ఈ జాబ్స్ మీరు చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో తీసినటువంటి జాబ్స్ లే ఆఫ్స్, మన పర్టికులర్గా ఓవరాల్ లే ఆఫ్ గురించి కాకుండా మనం 2024 మాట్లాడుకుంటున్నాం కాబట్టి, టాటా స్టీల్ యూకేలో ఉందండి వాళ్ళకి, అందులో ఆల్మోస్ట్ 1700 మందికి ఫోర్స్గా చెప్పి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు కంపెనీస్ స్టైల్ తెలుసు కదా మీకు, వీఆర్ తీసేసుకోమని చెప్పొద్దు ఫోర్స్గా. అట్లాగే మీకు FM రేడియో చెప్పాను నేను. అట్లాగే మీకు PwC ఉంది, PwC మంచి కంపెనీ అంటే యాక్చువల్ కన్సల్టెన్సీ. చైనాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో 50% తీయాలని ఫేజ్ మ్యాన్లో తీసేస్తుంది. 50 15 కాదు. అట్లాగే అన్అకాడమీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ ఒక్క నెలలో 250 మందిని తీసాడు. బైజు ఎలాగ తీసాడు పక్కన పెట్టండి. సో BNPL ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, అదొక ఫిన్ కంపెనీ, అది ఫిన్టెక్ కంపెనీ, ఒక 50 మందిని తీశారు.
మరి ఫిన్టెక్ 50 కదా అని మీకు చిన్న నెంబర్ కనపడుతుంది. అలా ఫిన్టెక్ కంపెనీలు ఎలా ఉంటాయంటే ఫైనాన్షియల్ కంపెనీస్ ఫిన్టెక్ కంపెనీస్ అంటారండి. వాళ్ళు టోటల్ కంపెనీ వరల్డ్ వైడ్ సైజే 2000 ఉండదు, 1000 ఉండదు. 1000లో 50 అంటే ఎక్కువే. కంపెనీ సైజ్ అవగాహన లేకపోవడం వల్ల నెంబర్ చిన్నదిగా కనపడుతుంది మనకి. కొన్ని మొత్తం 2024లో ఇప్పటిదాకా 1,25,000 మందిని తీసేశారు. ఇది ఇంకా రిసెషన్ పెరుగుద్దా అంటే పెరుగుద్ది డెఫినెట్గా. అంటే ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి అండి. ఈ మనీ అంతా క్యాపిటలైజేషన్ అయ్యి టెక్నాలజీ అంతా వచ్చింది అనుకోండి, మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ కొత్త ప్యాటర్న్లోకి వెళ్తాం మనం. దీనికి మార్గం లేదా అంటే డెఫినెట్గా మార్గం ఉందండి. ఒకప్పుడు లేక 4 కోర్సులు చేసి అమీర్పేటలో, లేకపోతే నెక్స్ట్ వేవ్లోకి వెళ్ళో, లేకపోతే స్కాలర్లోకి వెళ్ళి 4 కోర్సులు చేసి ఉద్యోగం తెచ్చుకుందాం, ఉద్యోగం తెచ్చిన బతికేద్దాం, లేదా శాప్ కోర్స్ చేసుకుందాం, లేదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుందాం, ఎవడో ఏజెన్సీ చెప్పాడు, ఆడు 4 కవర్లు చెప్పాడు, ఈ 4 కవర్లు చెప్పాడు, ఆడెవడో ఉద్యోగం ఇప్పిస్తానంటే ఇంటర్వ్యూకి వెళ్తానంట, ఆ రోజులు పోయినాయి. డెఫినెట్గా స్కిల్ ఇన్ డెప్త్ ఉండాలి అడిగి దగ్గర. దానికి నేను వేరే పదాన్ని ఏమాడుతున్నానంటే అడాప్టబిలిటీ ఉండాలండి. అడాప్టబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రాంగ్ స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర, ప్రోగ్రామింగ్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్నాయి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర, నెట్వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయి. వెంటనే కొత్తది వచ్చింది, విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో మీరు నేర్చుకోవాలంటది. ఆ నేర్చుకుని స్కిల్ మీ దగ్గర ఉండాలి అంటే నేను నేర్చుకుంటానని మీరు అంటారు, కానీ ఆ బేస్ లేదనుకోండి మీ దగ్గర. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదవాలి. నిజంగా C++తో ఉద్యోగం వస్తే, పైథాన్తో ఉద్యోగం వస్తే 4 నెలలు నేర్చుకున్నారు కదా. ఇంజనీరింగ్ ఎందుకు? నేను సింపుల్గా వచ్చాను. చాలామంది తెలియక ఈ కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది, ఆ కోర్సు నేర్చుకుంటే 4 ఏళ్ళు ఎందుకు పెట్టారు తెలుసా? మొత్తం బేస్ క్రియేట్ చేస్తాడు. 4 మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు, ఒక ప్రాబబిలిటీ స్టాట్ దగ్గర నుంచి మొదలుపెట్టి లీనియర్ ఆల్జీబ్రా దగ్గర నుంచి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్స్ దగ్గర నుంచి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 3-4 లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ అని, లేకపోతే మొత్తం అన్ని పైథాన్ అని, లేకపోతే C++ అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, నెక్స్ట్ ఆల్గారిథమ్స్ ఇన్ డెప్త్, డేటా స్ట్రక్చర్స్, డిఎస్ఏ ఇన్ డెప్త్ వెళ్తాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫండమెంటల్స్ ఆఫ్ ఏ అంటాడు, లేదా మిషన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ అంటాడు, లేదా ప్రాజెక్ట్స్ అంటాడు. ఇదంతా కలిపి 4 ఏళ్ళు డిజైన్ చేశారు దాన్ని. మనం అమాయకత్వ జనాలు ఏమనుకుంటారంటే 4 నెలలు కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది కదా. మరి అలా అనుకుంటే అసలు ఇంజనీరింగ్ ఎందుకు, బీటెక్ ఎందుకు, ఎంటెక్ ఎందుకు, PhD ఎందుకు? వ్యాలిడ్ పాయింట్ సార్. ఈ 4 ఏళ్ళు చదవకుండా చేసేయచ్చు, మీరు చేసేయచ్చు కదా. మీరు కూడా అమీర్పేట పోయి నేర్చుకుని చేసేయచ్చు. అవి ఒకప్పుడు నడిచినాయండి, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. డీప్ మ్యాథమెటికల్ స్కిల్స్, నేను మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది క్లియర్గా చెప్తున్నానండి. చాలా మందికి ఇష్టపడట్లా నా ఈ మాటని. ఎందుకంటే బైపీసీ రాసి వాళ్ళు 25 లక్షల మంది, నీట్ రాసి ఐఐటీ రాసి వాళ్ళు 15 లక్షల మంది. ఎక్కువ పాపులేషన్ ఎవరు నీటే. ఈ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, మ్యాథ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు నీట్ రాసి 25 లక్షల మంది ఎక్కువైపోవడం వల్ల నా మాటలు నచ్చవు. ఈ డీప్ మ్యాథమెటికల్ స్కిల్స్ లేకపోతే అసలు ఐటీ ఇండస్ట్రీలో అడాప్టబిలిటీ అన్న పదం మర్చిపోండి అసలు మీరు. అడాప్ట్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఫైనాన్స్ కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్షియల్ అనలిస్ట్ కింద జాయిన్ అయ్యారు, వేరే రోల్ వచ్చింది అదే కంపెనీలో, లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి జాయిన్ అయ్యారు, ఏదో క్వాంట్ రీసెర్చర్ పోస్ట్ వచ్చింది, మంచి బాగుంది, వేకెన్సీ దొరుకుతుంది. కంపెనీ ఫస్ట్ మీకు అవకాశం ఇస్తాడు, 1 మంత్ 2 మంత్స్ నేర్చుకోమంటాడు. అన్లెస్ యు ఆర్ వెరీ, నాకు జాబ్ స్కిల్ ఉంది కదా, జాబ్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటారంటే కాదు, బేసిక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏమంటే 9th 10th మ్యాథ్స్ లేకే కదా నాశనం అయిపోతున్నారు. 11th 12thలోను 11th 12th సరిగా రాకపోవడం వల్ల జేఈ ర్యాంక్ రావట్లేదు. ఇది రాకపోవడం వల్ల చెత్త కాలేజీ పనికిమాలి తెలుగు పనికిరాని కాలేజీలో జాయిన్ అయ్యి, మల్లారెడ్డిలోను, అరోరాలోను, ఇలాంటి చెత్త చదవడంలో జాయిన్ అయ్యి, కేఎల్యూలోను, విజ్ఞానంలోను జాయిన్ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి బీటెక్ నాశనం అయిపోతుంది. వీడికి జాబ్ జాయిన్ అయ్యి 4 ఏళ్ళలో నేను తీసుకుంటానంటే అమాయకత్వమే కదా. ఆ ఫౌండేషన్ స్కూల్ లెవెల్లోనే డీప్ మ్యాథమెటికల్ స్కిల్స్ కానీ మీరు నేర్చుకోగలిగితే అడాప్టబిలిటీ చాలా ఈజీ. మీరు అనుకోవచ్చు ఇది నాకు ఉపయోగపడదని. అదేంటి సార్ నేను లీనియర్ ఆల్జీబ్రా చదువుతున్నాను, లేకపోతే నేను పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చదువుతున్నాను, లేకపోతే ఫోరియర్ సిరీస్ చదువుతున్నాను కదా, ఇది నాకు ఎందుకు ఉపయోగపడుతుందో చదవడాడు కాదండి. ఇట్ ఎన్హాన్సెస్ యువర్ ఇమాజినరీ స్కిల్స్ అండ్ క్రియేటివ్ స్కిల్స్ అండ్ అనలిటికల్ థింకింగ్. ఈ ఎబిలిటీ ఎప్పుడైతే మీకు థింకింగ్ ఎబిలిటీ పెరిగిందో, బ్రెయిన్ ట్విస్ట్ అవుతుందో, బ్రెయిన్ డిఫరెంట్ డైమెన్షన్స్లో థింక్ చేయడం మొదలు పెడుతుందో, కొత్తది వచ్చినప్పుడు కూడా మీరు ఫాస్ట్గా లెర్న్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యువర్ ఫాస్ట్ లెర్నర్. కంపెనీస్ లవ్ ఫాస్ట్ లెర్నర్స్. ఓకే, అందుకేనా సార్ కంపెనీలు చాలా కూడా ఒక కోర్స్లో జాయిన్ అయ్యి నేర్చుకుని వెళ్ళినా కూడా వాళ్ళు న్యూ కోర్సెస్ని అడాప్ట్ చేసుకోమని పెడతారు కానీ ఏమంటే పెట్టిన కోర్సుని నేర్చుకుని చేసే రోజులు పోయినాయండి. పెట్టిన కోర్సుని నేర్చుకుని తెలియని దాని మీద అప్లై చేసి స్కిల్ రావాలి. తెలియని దాని మీద అప్లై అన్నది అండర్లైన్ చేయండి. ఓకే, ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ వర్డ్. తెలిసిన ఇప్పుడు C++ నేర్చుకుంటే గొప్పే ఉందండి. C++లో ఎక్స్ట్రాడినరీ అప్లికేషన్ స్కిల్స్ మీకు ఉంటే తప్ప ట్రేడింగ్ ఫార్మ్ కూడా తీసుకోడు. ట్రేడింగ్ ఫార్మ్కి వెళ్ళాలంటే ఏం కావాలి సతీష్ అని అడిగాడు ఒకడు. C++ డీప్ ఉండాలమ్మా, ఒక లాంగ్వేజ్ సరిపోద్దాను నేను. ఓకే సార్ అదేంటి సార్ 1-2 కోట్లు జీతాలు ఇస్తారు అలా ట్రేడింగ్ ఫార్మ్స్ వాళ్ళు. మీరేంటి సార్ C++ అంటే పెద్ద గొప్ప లాంగ్వేజ్ ఏం కాదు కదా నేర్చుకుంటే. సరే కాదు, C++ ప్రతి ఒడికి వస్తుంది. ట్రేడింగ్ ఫార్మ్స్లో తక్కువ టైంలో ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ని తో ఆల్గారిథమ్స్ అంటే ఆ డీప్ అండర్స్టాండింగ్ వచ్చిన వాళ్ళు వేళల మీద లెక్క పెట్టచ్చండి భారతదేశంలో. లెర్నింగ్ ఈజ్ ఓకే, బట్ అప్లికేషన్ ఇంపార్టెంట్. అప్లికేషన్ కూడా కొత్త దాని మీద చేయాలి, పాత దాని మీద కాదు. మీరు ఏదో 4 ఎగ్జాంపుల్స్ నేర్చుకుని చేస్తే కాదు కదండి, కొత్త దాని మీద చేయాలి. ఇట్స్ అ రీసెర్చ్ కైండ్ ఆఫ్ వర్క్, ఇట్స్ అ న్యూ థింగ్.
ఎస్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ న్యూ థింగ్ కదా, ఇన్నోవేషన్ అంటేనే న్యూ థింగ్ కదా. అవును. సో నేను నేర్చుకోవడం ఏముందంటే ఎవడ పడితే ఆడే నేర్చుకుంటాడండి. 10 రోజుల్లో పైథాన్ వస్తుందండి, 15 రోజుల్లో C++ వస్తుంది, డేటా స్ట్రక్చర్స్ 10 రోజుల్లో వస్తుందండి. ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పి మాటలు ఇయ్యే కదా నిజంగా వస్తుంది. ఒక కోర్స్ ఇంటే ఆన్లైన్లో కాదు, ప్రాజెక్ట్ చేయాలి కదా. ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తావు? నేర్చుకున్నారండి C++, ఎక్కడ చేస్తావు ప్రాజెక్టు? అల్గారిథమ్స్ వచ్చు, ఎక్కడ చేస్తావు ప్రాజెక్టు? లైవ్ ప్రాజెక్ట్ చేయాలి కదా. అవును. సో ఇట్స్ నాట్ అబౌట్ లెర్నింగ్, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ అప్లయింగ్ విచ్ ఈజ్ అన్నోన్ ఏరియా. నోన్ ఏరియా అప్లై చేయడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు అన్నోన్ ఏరియాకి అప్లై చేసే విధానం ఏదైతే ఉందో అది కావాలి. దట్ ఈస్ కాల్డ్ అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇది స్టూడెంట్స్ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎలాంటి కాలేజీలో చదవండి, అది 11th అవ్వనండి, 12th అవ్వనండి, అండర్ గ్రాడ్యుయేషన్ అవ్వండి, మీరు డీప్ స్కిల్స్, ప్రాబబిలిటీ స్టాట్ కానీ అయితే లీనియర్ ఆల్జెబ్రా కానివ్వండి, ఇలాంటి వాటి మీద డీప్ అండర్స్టాండింగ్ బాగా డెప్త్ సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్ ముందు పీపీటీలు చదివి ఎగ్జామ్ ముందు 4-5 కాగితాలు తిప్పి ఎగ్జామ్ రాసి కూడా దేనికి పనికిరాని స్క్రాప్ అది. అసలు భారతదేశానికి బరి వీళ్ళందరూ. అందుగురించి ఈ ఉద్యోగాలు తీసివ్వడం కూడా ఆళ్ళనే తెస్తారండి. ఎక్కడన్నా టాప్ స్కిల్ ఉన్నవాడు గమ్మున తీరండి, ఆలోచిస్తారు కంపెనీ. ఎందుకంటే లేదు లేదు నేర్చుకుంటే నేను ఉంచుదాం అని చూస్తాడు. ఎక్కడెక్కడ ఇలా ఫ్లూక్లో వస్తారు చూసారా, ఏదో కోవిడ్ టైంలో వచ్చేసారు చాలామంది. అవును సార్. ఒక్కొక్కటి సగం పెద్ద పెద్ద నాలెడ్జ్ లేని కూడా ఎవడ పడతారు, 5 లక్షలు 30 లక్షలకు వచ్చారు కదా, వాళ్ళందరూ బయటకు పోతున్నారు. ఇప్పుడు ఎక్కడో 3rd రేటెడ్ కాలేజీలోనే అక్కడెక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్లో చదివి నేను ఏదో MS చదువుతాను లేదా నేను ఏదో కోర్సు నేర్చుకుంటాను అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉండదండి అడికి. ఎందుకంటే అప్పుడు లీనియర్ ఆల్జీబ్రా నేర్చుకోలేడు, పెళ్ళి అయిపోయింది, మిమ్మల్ని నేర్చుకోమంటే ఏం నేర్చుకుంటారని మీరు ఇప్పుడు అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత. దయచేసి అది ముందే అర్థం చేసుకుని కాలేజీ లెవెల్లోనే బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్కి సంబంధించి పట్టు సాధించండి. ప్రోగ్రామింగ్ కానీ డేటా స్ట్రక్చర్స్ కానీ ఏదైతే మీకు IT రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయో దాని మీద ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ చేయండి. బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడు మీకు అది అది పనికి రాకపోయినా పర్లేదు, మీరు జాబ్కి పనికిరాదు, కానీ మీ స్కిల్స్ని, మీ IQ లెవెల్ని, మీ అనలిటికల్ పవర్ని, మీ ఇమాజినరీ పవర్ని కొత్త దానికిలోకి మీరు వెళ్ళి చేసి అంత ధైర్యాన్ని, రిస్క్ తీసుకుని ఎబిలిటీని పెంచుతాయి ఇవి. ఇది చేసినట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. అలాగే సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి, నెట్వర్కింగ్ స్కిల్స్ కానీ ఇవి ఉండాలండి. ఇవి కూడా ఉండాలి కదా ప్యారల్గా, ఇవి కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ ఎబిలిటీ లేకపోతే మీరు IT ఫీల్డ్కి రాకూడదు. అలా అన్నారు కదా, బయోటెక్నాలజీకి వెళ్తాను, అగ్రికల్చర్కి వెళ్తానంటారు. ఇంకా ఘోరంగా ఉంటాయి 25 జీతాలు బ్యాచ్లు అయ్యాన్ని. లైఫ్ జస్ట్ లైక్ రన్నింగ్ రేస్ అండి. ఇప్పుడు అసలు ఇది కూడా మన లేదండి. నేను చాలా క్లియర్గా చూస్తున్నాను కదా, మేము కంపెనీస్ ప్రాఫిట్ రాకపోతే ఎవరిని స్పేర్ చేయవు. ఎన్ని స్టార్టప్స్ కొత్తవి వస్తున్నాయో, యంగ్ పీపుల్ మంచి మంచి కాలేజీలో చదివి మంచి స్కిల్స్ అన్ని స్టార్టప్స్ వస్తున్నాయో అన్ని స్టార్టప్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి. అట్లాగే ఎంతమంది జాబులు తీస్తున్నారో అంత కొత్త న్యూ ఓపెనింగ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇట్స్ నాట్ ఎ నెగిటివ్ పాయింట్. నేను ఇప్పుడు ఇది మీకు నెగిటివ్గా పరిచయం చేశాను. అది ఇందులో పాజిటివ్ యాంగిల్ ఒకటి ఉంది. ఇందులో మీ ఉదాహరణ నేను చెప్తాను, వేరే వీడియో కూడా చెప్పినట్టున్నాను నేను. జార్జియా టెక్లో ఒక స్టూడెంట్ ఉంది, ఒక అమ్మాయి, మన స్టూడెంట్ PhD చదువుతుంది అమ్మాయి, LLMలో చేస్తుంది అమ్మాయి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్లో ఇప్పుడు రీసెర్చ్ ఇంటర్న్షిప్కి వెళ్ళింది. ఆ అమ్మాయితో మనం మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, సార్ ఇది మన జార్జియా టెక్లో ఉన్నటువంటి PhD ఎవరైతే చేస్తున్నారో అందరికీ ఇంటర్న్షిప్ రాలేదండి అంది. అదేంటి, జార్జియా టెక్ ఇస్ అ ప్రీమియర్ కాలేజ్ ఫర్ CS. కరెక్ట్గా మైక్రోసాఫ్ట్ వాడికి ఈ ఏరియాలో చేసేవాడు కావాలి, అయితే గూగుల్ రీసెర్చ్ వాడికి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ఏరియాలు కొన్ని ఉన్నాయి కావాలి, ఓపెన్ AI ఉంది వాడికి కొన్ని కావాలి. నెతుక్కుని మరి పట్టుకెళ్ళిపోతున్నారు. స్టిల్ రిక్వైర్మెంట్ ఉంది, కొన్ని ఏరియాల్లో లేవు. అంటే జాబులు ఎలాగైతే పోతున్నాయో న్యూ ఓపెనింగ్స్ అలాగే వస్తున్నాయి. మేబీ డిఫరెంట్ ఫీల్డ్, డిఫరెంట్ స్కిల్ సెట్. డిఫరెంట్ స్కిల్ సెట్ అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆ అడాప్టబిలిటీ ఉన్నవాడు టపటప మారుతున్నాడు. ఫాల్తూ కాలేజీలో చదివి అసలు బేసిక్ అండర్స్టాండింగ్ లేనటువంటి విద్యార్థులు ఏదో 4 రోడ్డు పక్కన 4 కోర్సులు నేర్చుకుని, లేకపోతే ఏదో Tier 6 కాలేజీకి MS వెళ్ళిపోయి అమెరికాలో చదివి నాకు ఉద్యోగాలు లేవని చెప్పి అక్కడ నుంచి యూట్యూబ్ వీడియోలో పెట్టడం, ఈ బ్యాచ్ కాదండి. వీళ్ళు సర్వైవ్ అవ్వరు. ఇది అబద్ధాలు చెప్పి మోసం చేసి వేరే రకంగా సర్వైవ్ అవ్వాలి తప్ప పాలిటిక్స్ చేసి సబ్జెక్ట్ పరంగా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉండదండి వాళ్ళకి. అందుగురించి నేనేమంటానంటే, కాలేజీ చదువుకున్నప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తాను. ఇది స్టూడెంట్స్కి చెప్పి వీడియో ఇది. నేను ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకు చేస్తున్న వీడియో అది. పోయినోడు అలాగా పోయిన జాబ్లో వదిలేయండి. మీరు ఎప్పుడైతే ఆ డెప్త్ ఉందో మీ దగ్గర, డెఫినెట్గా మీరు నిలబడతారు, మీరు భయపడక్కర్లా. వద్దని నేనే చెప్తున్నాను, ఇబ్బంది అవుతుందని. అట్ ది సేమ్ టైం మీ దగ్గర కానీ స్ట్రాంగ్ స్కిల్ సెట్ ఉంటే, ఏది ఉండక్కలేదండి, మ్యాథమెటికల్ స్కిల్ సెట్ స్ట్రాంగ్ డెప్త్ ఉండాలండి మీ దగ్గర. బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ అల్గారిథమ్స్ ఇవి ఉంటే, నేను మెషిన్ లెర్నింగ్కి వెళ్ళాలా, సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలా, డేటా సైన్స్కి వెళ్ళాలా, బ్లాక్ చైన్కి వెళ్ళాలా, ఏ స్పెషలైజేషన్కి వెళ్ళాలని అడుగుతారండి. ఇదంతా లో లెవెల్ పీపుల్ అందరూ. దేనికి వెళ్ళినా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈ స్కిల్ సెట్ ఉండాలండి. అది స్టూడెంట్ వీక్గా ఉండి, కాలేజీ వీక్గా ఉండి, బ్రాంచ్ వెళ్ళిపోతే ఉపయోగం ఉంది, అక్కడ ఎవరు చెప్తాడు? ఇప్పుడు మీరే ఫర్ ఏదో ఒక కాలేజీకి వెళ్ళారండి, స్పెషలైజేషన్ ఉంది VIT APలో సైబర్ సెక్యూరిటీ అని ఉంది, వెళ్తే ఉపయోగం ఉంది. అక్కడికే
సైబర్ సెక్యూరిటీ డిమాండ్ ఉంది, డేటా సైన్స్కి డిమాండ్ ఉంది. అసలు ఏం నేర్చుకుంటావు, వాడేం చెప్తాడు, నువ్వేం నేర్చుకుంటావు, నీ స్కిల్ ఏంటి, అసలు కాలేజీ వాడు ఏం చెప్తారు, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, అక్కడ ఏం ప్రాజెక్టులు చేస్తావు, అక్కడ ఏం రీసెర్చ్ ప్రాజెక్టులు ఉన్నాయని వెళ్తావు. ఇట్స్ నాట్ అబౌట్ ద బ్రాంచ్, బేసిక్ అండి ఇవి. నువ్వు దేంట్లోకి వెళ్ళు, ఇప్పుడు ఫిజిక్స్లోకి వెళ్ళినప్పుడు కూడా నేర్చుకోవాలి. ఏంటి ఫిజిక్స్ అంటే యూజీ చదివినా, మ్యాథ్స్ యూజీ చదివి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే పొద్దున సాయంత్రం దాకా ఆడు ప్రోగ్రామింగ్ రావాల్సిందే కదా. ప్రోగ్రామింగ్ రాకుండా ఫిజిక్స్ ఎలా చేస్తాడు, వర్క్ ఎలా చేస్తాడు. అంటే ఈ ప్రాజెక్ట్స్ని చేసి స్టైల్ ఏదైతే కాపీ పేస్ట్ కింద కాకుండా కొత్తగా చేసే విధానం ఏదైతే ఉందో అది రావాలి. అలాగే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి పబ్లికేషన్స్ చేయడం కానివ్వండి. ఇది ఈ కల్చర్ ఇప్పుడే స్టూడెంట్స్లోకి కానీ మీకు వచ్చినట్లయితే డెఫినెట్గా మీకు ఏదైతే ఉంటుందో ఇది మారుతుంది. ఎందుకంటే కంపెనీస్ హైర్ చేసి స్టైల్ మార్చినాయి వరల్డ్ వైడ్. మనం కూడా స్టైల్ మార్చాలి. రైట్. మనం పాత పద్ధతి ప్రకారం ఎగ్జామ్ ముందు పీపీటీలు చదువుదాం, మిగతా టైంలో రోడ్ల మీద మోటార్ సైకిల్ వేసుకుని పోరంబొక్కలో తిరుగుదాం, ఎగ్జామ్ ముందు చదివేసి 7 or 8 జీపీ తెచ్చుకుందాం, లేదా ఎవడ కన్సల్టెంట్ MS పంపిస్తాడు, అమెరికా పంపిస్తాడు. ఆ రోజులు పోయినాయండి. అసలు ఆ రోజులు మొత్తం పోయినాయి, అసలు లేనేలేవయి, ఇంకా ఫ్యూచర్లో ఉండవు అసలు అవి. సో ఇది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ దయచేసి అర్థం చేసుకుని ఇంజనీరింగ్ 4 years కూడా ప్రతిరోజు చదవాలండి, ఇంక్లూడింగ్ సమ్మర్ సండే కూడా చదవాలి. ఎంతో కొంతసేపు 2 గంటలు 3 గంటలు 4 గంటలు. ఆ హ్యాబిట్ని కానీ మీరు ఇవ్వకపోతే, స్టూడెంట్స్కి లేకపోతే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో అది ఎఫెక్ట్ పడుతుంది. ఆ హార్డ్ వర్కింగ్ నేచర్, ఆ పేషెన్సీ లెవెల్, ఆ లెర్నింగ్ విధానం ఇదన్నీ కూడా ఈ ఏజ్లోనే రావాలి, చిన్న ఏజ్లోనే రావాలి వాళ్ళకి. రైట్. వచ్చినట్లయితే డెఫినెట్గా ఇలాంటి లే ఆఫ్లకు భయపడక్కలేదు వాడు. ఎవడు భయపడాలి? షార్ట్ కట్లో వెళ్దాం అనుకున్నవాడు, ఏదో ఎగ్జామ్ ముందు చదివేవాడు, 4 కోర్సులు నేర్చుకున్నవాడు, ఈ జనరల్ చిన్న కంపెనీ 4 లక్షలకు, ఇప్పుడు ఐటీ కంపెనీస్లో లో లెవెల్లో జాబ్స్ ఉంటాయి, 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఉంటాయి చూసారా. ఇవన్నింటిలో ఏం ప్రాజెక్టులో పెట్టారని ఫ్రంట్ ఎండ్లో పెడతారు అంతే. లేబర్కి రోజుకి 1000 రూపాయలు ఇస్తే 30,000 జీతం. అదే ఐటీ ఇంజనీర్కి ప్యాకేజ్ అయితే 2.5 లక్షలు ప్యాకేజ్ అంటున్నారు. చేసి పని అది పెద్ద గొప్ప పని ఏమి ఇవ్వరు వాళ్ళకి. బట్ రియల్ వర్క్ మీరు చేయాలి అనుకుంటే మాత్రం, ప్రాజెక్ట్స్లోకి మీరు వెళ్ళాలి అంటే మాత్రం ఈ స్కిల్ సెట్ ఉండి మీరు కానీ నిజంగా ఇంప్రెస్ చేయగలిగితే, ఆ టీమ్ లీడర్స్ని కానీ కంపెనీ మేనేజ్మెంట్ని కానీ ఇంప్రెస్ చేయగలిగితే డెఫినెట్గా మీకు ఆ పొజిషన్ ఇస్తాడు. కంపెనీ ఎందుకు వద్దనుకుంటుందండి, మీ దగ్గర తెలివి ఉందండి, ఎందుకు వద్దనుకుంటుంది, మీరు బాగా చేయగలరండి, ఎందుకు వదులుకుంటుంది ప్రైమ్ లైన్ మిమ్మల్ని? రైట్. వదులుకోదు కదండి, మీ అవసరం కదా. మీరు డిమాండ్ చేయొచ్చు, సార్ నాకు ఈ జీతం కాదు, నాకు ఇంకొక 50,000 ఇవ్వండి, లేదా 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, మీరు అడగచ్చు. చాలామంది డిమాండ్ కూడా చేస్తారండి కంపెనీస్లో, మీకు ఐడియా ఉందో లేదు. ఇట్స్ నాట్ దట్ లే ఆఫ్లు ఎంత సర్వసాధారణంగా ఇలా జరుగుతూ ఉంటాయి, కొన్ని అన్ఫార్చునేట్గా జరుగుతూ ఉంటాయి. మనం బాగా చేసినా కూడా కంపెనీ రిసెషన్ వల్ల లేదా వేరే రీజన్స్ వల్ల పోనివ్వండి. పోయినా కూడా వాడు అడాప్టబిలిటీ ఉన్నవాడు కాబట్టి ఇంకో చోట జాబ్ వస్తుందన్న విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ నేను. పోదు సర్వసాధారణంగా పోదు. బాగా అడాప్టబిలిటీ ఉండి కొంచెం తెలివిగా ఉండి స్కిల్ ఉన్నవాడికి పోయింది అనుకుందాం 10%కి, స్టిల్ పోయినా కూడా అది భయపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఫౌండేషన్ బలంగా ఉంది. ఎప్పుడైతే ఫౌండేషన్ బలంగా ఉందో వాడికి అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుందండి. రైట్. సో అందువల్ల ఏంటంటే ఈ లే ఆఫ్లకి స్కిల్ ఉన్నవాడు, చదువుతున్నవాడు, మంచి ప్రీమియర్ కాలేజీలో చదివినవాడు, లేకపోతే మంచి ప్రాజెక్టులు చేసినవాడు అసలు 1% కూడా భయపడకుండా బ్లైండ్గా చెప్తున్నాను, ఫ్యూచర్ అంతా సిఎస్ఏ జాయిన్ అవ్వండి. నేనే చెప్తున్నాను జాయిన్ అవ్వమని, నేనే ఉద్యోగాలు పోతాయి అంటున్నాను, నేనే మళ్ళీ కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నాను. బట్ ఆ డివిజన్ దయచేసి నేను చెప్పినటువంటి ఆ ఫీల్ని, ఆ డివిజన్ అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ నేను సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వట్లా. ఇట్స్ అ సిచ్యువేషన్ బేస్డ్గా, పర్సన్ బట్టి, మీకున్న స్కిల్ బట్టి, మీరు చదివిన కాలేజీ బట్టి, మీరు చేసిన ప్రాజెక్టులు బట్టి, మీరు చేసే కంపెనీ బట్టి, మీరు చేసే ప్లాట్ఫామ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది మీరు ముందు నుంచి చేసుకోగలిగితే డెఫినెట్గా ఫ్యూచర్లో అన్ని డొమైన్స్లోకి ఇది వెళ్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈసీఏ అయినా పర్లేదు, ఎలక్ట్రికల్ అయినా పర్లేదు, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అయినా పర్లేదు, ఇవన్నీ కూడా డెఫినెట్గా మంచి ఫీల్డ్స్, బూమింగ్ ఫీల్డ్సే. కాబట్టి బట్ లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుతున్నారు దాంట్లో. ఓకే. ఆ టెక్నాలజీస్ మీద పూర్తి అవగాహన మనకు లేకుండా, అడాప్టబిలిటీ లేకుండా, ఫస్ట్ ఇయర్లో చదివిన సిలబస్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అవుట్డేటెడ్ అండి. ఇప్పుడు నేను సింపుల్ బాటమ్ లైన్ చెప్పాలంటే, నేను కంక్లూడ్ చేయాలంటే, ఫస్ట్ ఇయర్లో మీరు చదివిన సిలబస్, సెకండ్ ఇయర్లో మీరు చదివిన సిలబస్ మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పటికి అవుట్డేటెడ్ అయిపోతుంది. అది సిలికాన్ వ్యాలీలో రోజుకి ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది యూఎస్లో. ఇలా అవుట్డేటెడ్ అయిపోతుంది. మరి ఆయన ఎలా బతుకుతారంటే, వీడి దగ్గర అడాప్టబిలిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది, డెప్త్ ఉంది, వీడు నేర్చుకుంటాడు, మిగతావాడు పక్కకు పోతాడు. రైట్ సార్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి అలర్ట్గా ఉన్నట్లయితే ఈ లే ఆఫ్స్కి ఇప్పుడున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అసలు భయపడవలసిన అవసరమే లేదు. రైట్. థ్యాంక్ యూ సార్. ఐటీని కెరీర్గా ఎంచుకునే వాళ్ళకి తప్పనిసరిగా చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఎవరైతే ఐటీని కెరీర్గా ఎంచుకుని ముందుకు వెళ్తున్నారో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి. లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం న్యూ ఇన్నోవేషన్స్ వస్తూ ఉన్నాయి, న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలిగి ముందుకు వెళ్ళేవాళ్ళు. అన్నోన్ ఏరియాలో ఆ అడాప్టబిలిటీ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది సార్ చెప్తున్నారు. సో టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ మీ సొంతం అని డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్. థ్యాంక్ యూ.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.